నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్కూల్ బస్సులు ఫిట్ గా ఉండవలసిందేనని, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి. నంద్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ఆన్ ఏజ్ అప్రాప్రియేట్ టూల్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు. తలసేమియా బాధిత చిన్నారుల కొరకు 40 మంది స్వచ్ఛంద రక్తదానం. చిన్నారుల జీవితాలకు వెలుగులు నింపాలని కోరిన రక్తదాత హేమంత్. రుతుపవనాల రాకతో జిల్లాలో పలుచోట్ల వర్షాలు. విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పొంది ఉండాలని, లేని పక్షంలో బస్సులను సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి శివారెడ్డి హెచ్చరించారు. నంద్యాల జిల్లా పరిధిలో 598 స్కూల్ మరియు కళాశాలల విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు ఉండగా, అందులో ఇప్పటికీ 475 వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్లను పొందాయని, మరో 123 వాహనాలు ఫిట్నెస్ పొందాల్సి ఉందన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీ నుండి పాఠశాలలు పునర్ప్రారంభం కానున్న నేపథ్యంలో స్కూల్ మరియు కళాశాలల బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని, రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాలని నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి పేర్కొన్నారు. వాహనాలకు మేజర్ రిపేర్లు ఉంటే వాటిని సరిచూసుకొని వాహనాలను రోడ్లపై తిప్పాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వాహనాలు తిప్పితే వాటిని సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి స్కూల్ బస్ కు తప్పనిసరిగా ఆర్సీ, ఇన్సూరెన్స్, టాక్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, బస్సులు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు అన్ని సౌకర్యవంతంగా ఉంచాలని సూచించారు. అలాగే విద్యార్థులను తీసుకువెళ్లే ఆటోలలో పరిమితికి మించి తీసుకువెళ్లరాదని, అట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మైనర్లు వాహనాలు నడిపి పట్టుబడితే వారి తల్లిదండ్రులకు భారీ జరిమానాగా 25,000 జైలు శిక్ష విధించడం జరుగుతుందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి 5,000 జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రోడ్డు నియమ నిబంధనలు పాటించని వారిపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. విద్యార్థులను తీసుకెళ్లడానికి అనుమతించడం జరుగుతుంది. ఫిట్నెస్ లేకుండా వెహికల్స్ తిరిగితే మాత్రము చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాము. బస్సును సీజ్ చేయడం జరుగుతుంది. స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందుకని అన్ని స్కూల్ యాజమాన్యాలకి మా ఎంవీఐల తరఫున జ్యూరిస్డిక్షన్ వైజ్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు స్కూల్ స్టార్ట్ అయ్యే లోపలే మీ స్కూల్ బస్సులన్నీ రిపేర్ చేయించుకొని ఎమర్జెన్సీ డోర్ కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ, సీట్స్ కానీ, వైపరు, హెడ్లైట్స్ అన్ని మెకానికల్ కండిషన్ కానీ, సీట్ల పరంగా కానీ, బస్సు లోపల కానీ చాలా పరిశుభ్రంగా పెట్టుకొని ఎఫ్సీలు కంపల్సరీగా స్కూల్ ఓపెన్ అయ్యే లోపల మీరు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అట్లాగే మన ఆటో రిక్షాలు కూడా స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే ఆటో రిక్షాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా మీ రికార్డ్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఇన్సూరెన్స్ అయితేనేమి, పొల్యూషన్ సర్టిఫికేట్ అయితేనేమి, ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితేనేమి అన్నీ రెడీ చేయించుకొని, ముఖ్యంగా స్కూల్ విద్యార్థులను మీరు 6 మందిని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. దయచేసి ఓవర్లోడ్ తీసుకెళ్లకుండా తక్కువ మంది విద్యార్థులను క్షేమంగా తీసుకెళ్తే బాగుంటుంది. అధికంగా స్కూల్ పిల్లలను తీసుకెళ్లే ఆటోల మీద డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. మైనర్ డ్రైవింగ్ పైన, అండర్ ఏజ్ డ్రైవింగ్, తర్వాత లైసెన్స్ లేకుండా ఈ మోటార్ సైకిల్ నడిపే వారిపైన కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లైసెన్స్ ఫైన్లు కూడా పెరిగాయి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే 5,000 రూపాయలు జరిమానా విధించడం జరుగుతుంది. అలాగే మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 25,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. మైనర్లు డ్రైవ్ చేస్తే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే రాంగ్ రూట్లో వెళ్ళినా కూడా చాలా ఫైన్లు అధికంగా ఉన్నాయి. అట్లాగే త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా తీసుకోవడం, వీటన్నిటికీ జరిమానాలన్నీ కేంద్ర ప్రభుత్వం వారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చాలా అధిక మొత్తంలో పెంచారు. దయచేసి రోడ్డు నిబంధనలను పాటించి ఫైన్లు, జరిమానాలకు గురి కాకుండా క్షేమంగా డ్రైవ్ చేస్తారని ఆశిస్తున్నాను.
రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇటీవల రాయలసీమ ప్రాంతంలోని ఉపాధ్యాయులకు అనంతపురంలో 60 రోజుల పాటుగా ఓరియంటేషన్ ఆన్ ఏజ్ అప్రాప్రియేట్ టూల్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్స్ నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు 2 రోజుల పాటుగా సంబంధిత అంశాలపై శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఈఓ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలు పునర్ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఉపాధ్యాయులను సన్నద్ధం చేసేందుకు, విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనను అందించేందుకు ముందస్తుగా ఉపాధ్యాయులకు తదితర అంశాలపై శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు సాల్ట్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ ఆన్ ద లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చే షెడ్యూల్ ప్రకారం నంద్యాల జిల్లాలో మండలానికి టీచర్ల శిక్షణ 90 మంది ఎఫ్ఎల్ఎల్ కోర్సు మీద శిక్షణ తరగతులు ఈరోజు గవర్నమెంట్ కన్సెషన్ నంద్యాలలో జరిగింది. వీళ్ళందరికీ కూడా గతంలో అనంతపూర్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే ట్రైనింగ్ ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ ఇస్తూ నెక్స్ట్ బళ్ళు చేసిన తర్వాత స్కూల్స్ రీఓపెన్ వెంటనే స్కూల్స్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క టీచర్లకు కూడా వీళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇది 6 days ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనకి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ కింద ప్రతి ఒక్క టీచర్కి కూడా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, పిల్లలకి ఎలా చెప్పాలి అనే ట్రైనింగ్ ఈరోజు అవుతుంది. దీనికి సంబంధించిన మాడ్యూల్స్ అని కూడా టీచర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిల్లలందరికీ వీళ్ళకి చార్ట్స్ ఇస్తున్నారు. ఈ చార్ట్స్ ఎట్లా అసెస్మెంట్ కోర్స్, ఈ అసెస్మెంట్ కోర్స్ ఏ విధంగా చేయించాలి పిల్లలతోటి అనేది వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరము. ప్రతి సంవత్సరం ఇస్తూ భాగంగా ఈరోజు సాల్ట్ స్కీమ్ కింద కూడా ఈ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సాల్ట్ శిక్షణలో భాగంగా 60 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనంతపురంలో 5 రోజులు కంప్లీట్ చేసుకుని మళ్ళీ రీఫ్రెష్ ట్రైనింగ్ అండ్ అసెస్మెంట్ టూల్ పైన కొత్తగా 2 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాలలో జరుపుకుంటున్నారు. దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే పిల్లలలో ఏజ్ అప్రాప్రియేట్ టూల్ ఏ విధంగా చేయాలి అనే దానిపైన 1 రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తలసేమియా అన్న వ్యాధి చిన్నారులలో పుట్టుకతో వచ్చే హిమోగ్లోబిన్ లో ఉండే ఎర్ర రక్త కణాల డిజార్డర్ వల్ల వస్తుంది. ఇది జన్యుపరంగా వచ్చే వ్యాధి. రక్త కణాలు విచ్ఛిన్నం కావడం వల్ల రక్తహీనత కలిగి ఉండడం జరుగుతుందని, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కొరకు ప్రతి నెల రక్తం ఇవ్వడం అవసరం. తల్లిదండ్రులలో ఈ వ్యాధి ఉంటే దాదాపుగా చిన్నారులలో 50% ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇటువంటి వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాలని గురువారం శాంతరం హాస్పిటల్ పిఆర్ఓ హేమంత్ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ బ్యాంక్ నందు 40 మంది రక్తదానం నిర్వహించి బాధిత చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు రక్తం అందజేశారు. ఈ సందర్భంగా హేమంత్ మాట్లాడుతూ గత నెల క్రితం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రక్తం ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ విధంగా తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులు బాధపడుతున్న ఇబ్బందిని గుర్తించి తన స్నేహితులకు తలసేమియా చిన్నారులకు రక్తం ఇవ్వాలని కోరి అందరినీ ఒప్పించి వారితో నేడు రక్తదానం చేయడం జరిగింది. అనేక మంది తలసేమియా చిన్నారులకు బాసటగా నిలవాలని, చిన్నారుల ప్రాణాలను నిలబెట్టాలని కోరుతున్నారు. అనేక మంది చిన్నారుల జీవితాలకు వెలుగులు నింపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ సొసైటీ అధ్యక్షుడు మురళి, హుసేన్ వలి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో హేమంత్ కుమార్ అనే మిత్రుడు మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము తలసేమియా పిల్లలకు రక్తదానం చేస్తున్న ఈ కార్యక్రమాలు చూసి వాళ్ళకి 15 రోజులకోసారి, 4 రోజులకోసారి బ్లడ్ ఎక్కించుకోవాలనేది ఉద్దేశంతో డాక్టర్ల సలహా మేరకు వాళ్ళు బ్లడ్ ఎక్కించుకోకపోతే ప్రాణాయామ స్థితిలో వెళ్ళిపోతారు. అది గమనించిన మిత్రుడు హేమంత్ కుమార్ గారు గతంలో ఒక 20 రోజుల కిందట బ్లడ్ ఇచ్చాడు. తలసేమియా పిల్లల గురించి అతను తెలుసుకొని మిత్రులందరినీ ఎలాగైనా రక్తదానం చేపించి తలసేమియా పిల్లలను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరం నంద్యాల బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హేమంత్ కుమార్ కు చాలా మంది మిత్రులు ఇక్కడికి వచ్చారు. అయితే మిత్రులకు నా సలహా ఏంటంటే నంద్యాల పట్టణంలోని నంద్యాల జిల్లాలో దాదాపు 40 మంది తలసేమియా పిల్లలు ఉన్నారు. వారందరినీ కూడా ఒక్కొక్కరిని 4 దత్తత తీసుకోవాలనేది నా ఆలోచన. ఎందుకంటే కనుక 15 రోజులకోసారి, 4 రోజులకోసారి బ్లడ్ ఎక్కియాలా, ఒక్కొక్కరిని ఒక్కొక్కరు దత్తత తీసుకుంటే కనుక నంద్యాల పట్టణ ప్రజలు, అలాగే హేమంత్ కుమార్ అన్న ప్రజలు, ఫ్రెండ్స్, మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు కూడా, ఎందుకంటే వాళ్లకు రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు తలసేమియా పిల్లలు. అందుకు కాబట్టి ఈ సందేశాన్ని అందరూ కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు గమనించి ఒక పిల్లవాడిని కూడా తలసేమియా పిల్లవాడిని దత్తత తీసుకుంటే కనుక బాగుంటుందని నా సలహా. అందరూ కూడా ఇది పాటిస్తారని నంద్యాల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను. ఈ రోజు మన హేమంత్ కుమార్, ఈ అబ్బాయి వచ్చేసి మన శాంతరాం హాస్పిటల్ పిఆర్ఓగా పనిచేస్తారు. ఈ అబ్బాయి 1 నెల క్రిందట తలసేమియా పిల్లలకు బ్లడ్ ఇచ్చారు. తానే స్వచ్ఛందంగా ఇక్కడ నంద్యాల బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఇచ్చారు. తర్వాత తలసేమియా పిల్లల గురించి తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నారు?
తలసేమియా పిల్లలు వాళ్ళు 30 రోజులకు ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ బ్లడ్ ఎక్కించుకోవాలి. లేకుంటే వాళ్ళు అనారోగ్యానికి గురయ్యి వాళ్ళకు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నవి. ఆ విషయం తెలుసుకున్నాడు, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశారు. ఇవన్నీ తెలుసుకొని ఇప్పుడు తలసేమియా పిల్లలకు నా వంతుగా నేను సహాయం చేయాలి ఈ పిల్లలకు అని చెప్పి అతను నెల రోజుల నుంచి కష్టపడి తాను వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లన్నీ గ్యాదర్ చేసుకొని ఫ్రెండ్స్కి అందరికి ఫోన్లు చేసి ఈరోజు జూన్ 6వ తేదీ ఈరోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్లో అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పిలుచుకొని వచ్చి ఇక్కడ బ్లడ్ ఇప్పించారు. ఇప్పటికి 3 బ్లడ్ ఇచ్చారు. ఇంకా 30 మంది దాకా వస్తున్నారు. మొత్తం ఈరోజు సాయంత్రానికి 40 మంది దాకా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఈ విధంగా తలసేమియా పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా బ్లడ్ అరేంజ్ చేసినటువంటి హేమంత్ కుమార్ కు మేము మదర్ యూత్ అసోసియేషన్ తరపున మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున ఈ స్వచ్ఛంద సంస్థల తరపున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. యువకులందరూ ఈ విధంగా ఆలోచన చేయాలి. దయచేసి మీరు చెడు మార్గాలలో వెళ్లకుండా దయచేసి ఇలా హేమంత్ కుమార్ మాదిరిగా ఆలోచన చేసి ఇలాంటి మంచి పనులు చేయండి. ఎందుకంటే ఇలాంటి సేవ చేస్తే భవిష్యత్తులో మీ పిల్లలు వాళ్ళు కూడా సేవా గుణం నేర్చుకొని రేపొద్దున మీరు వృద్ధులైన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికి మంచి ఉదాహరణ ఈ ప్రోగ్రామే. అందుకు మంచిగా హేమంత్ కుమార్కు వాళ్ళ స్నేహితులకు మేము మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు హేమంత్ కుమార్. నేను తలసేమియా పిల్లలకి ఈరోజు నా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో అందరికీ బ్లడ్ డొనేషన్ చేస్తున్నాను. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ తలసేమియా పిల్లలకి కూడా బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఋతుపవనాల రాకతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఎండ తీవ్రతతో ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు వర్షాలు కురవడంతో కొంత ఉపశమనం పొందుతున్నారు. ఖరీఫ్ సీజన్ కు రైతులు సిద్ధమై భూమిని దుక్కి దున్నుతున్నారు. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా, కడప, విశాఖ జిల్లాల్లో జోరుగా వానలు కురిశాయి. వాతావరణ శాఖ వారి సమాచారం మేరకు నంద్యాల జిల్లా పరిధిలో కురిసిన వర్షపాత నమోదు ఇలా ఉంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల్లో పాణ్యం మండలంలో అత్యధికంగా 310 మిల్లీమీటర్లు, బనగనపల్లె మండలంలో 231 మిల్లీమీటర్లు, బేతంచెర్ల మండలంలో 103 మిల్లీమీటర్లు, జిల్లా మొత్తంగా చూస్తే 750.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యావరేజ్ గా 2.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. జిల్లాలో నెలలో కురిసిన సాధారణ వర్షపాతం 76.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లుగా అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బేతంచెర్లలో 94.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాబడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్కూల్ బస్సులు ఫిట్ గా ఉండవలసిందేనని, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసి యాజమాన్యంపై చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా రవాణా శాఖ అధికారి. నంద్యాల జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ఆన్ ఏజ్ అప్రాప్రియేట్ టూల్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు. తలసేమియా బాధిత చిన్నారుల కొరకు 40 మంది స్వచ్ఛంద రక్తదానం. చిన్నారుల జీవితాలకు వెలుగులు నింపాలని కోరిన రక్తదాత హేమంత్. ఋతుపవనాల రాకతో జిల్లాలో పలుచోట్ల వర్షాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.